చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయచోటి ఉగ్రవాదుల దర్యాప్తులో భయంకర నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అరెస్ట్ అయిన 2 కరుడుగట్టిన అల్ ఉమా ఉగ్రవాదులు యుక్త వయసులో వీళ్ళు ఉగ్రవాదంపై అడుగులు వేశారు. అనేక బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. 20 ఏళ్లుగా రాయచోటిలోనే మకాం వేశారు. నిందితుల ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. 3 నగరాల్లో పేలుళ్లకు భారీ కుట్ర పన్నినట్టుగా సమాచారం. ఉగ్రవాదులు పన్నినటువంటి ఈ కుట్రను భగ్నం చేశారు. వారి అరెస్టుతో పెను ముప్పు తప్పిందనే చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్గా అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల భార్యలకు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసుల అదుపులో కొంతమంది అనుమానితులు ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. రాయచోటి ఉగ్రవాదుల అరెస్టు దర్యాప్తులో బయటపడుతున్నటువంటి నిజాలు చాలా భయంకరంగా ఉన్నాయి. 2 రోజుల కిందట అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్లు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. అల్ ఉమా ఉగ్రవాదులుగా పోలీసుల విచారణలో తేలింది. యుక్త వయసులోనే వీళ్ళు ఉగ్రవాదంపై అడుగులు వేశారు. దేశంలో అనేక చోట్ల రక్తపాతాన్ని సృష్టించిన చరిత్ర ఉంది. అన్నదమ్ములుగా అనుమరిస్తున్న వీళ్ళిద్దరూ అనేక బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. 1995 నుంచి మొదలుకొని 2011 వరకు చెన్నై, కర్ణాటక, కేరళలో జరిగిన అనేక బాంబు పేలుళ్ల కేసుల్లో వీరి హస్తం ఉంది. స్క్రీన్ మీద విజువల్స్లో కూడా చూడొచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు. వీళ్ళిద్దరూ ఫ్యామిలీతో సహా 20 సంవత్సరాలుగా రాయచోటిలో ఉంటున్నారు. 2011లో మంగళూరు బాంబు పేలుళ్ల కేసులో అబూబకర్ సిద్దిక్ ప్రధాన నిందితుడు కాగా మహమ్మద్ అలీ కూడా నిందితుడు. బెంగళూరు మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్లలో కూడా వీళ్ల ప్రమేయం ఉంది. 1999లో బాంబుల తరలింపు సమయంలో జరిగిన పేలుడు ఘటనలో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. పక్కా సమాచారంతో తమిళనాడు ATS పోలీసులు వీళ్ళని రాయచోటుకు వచ్చి అరెస్ట్ చేయగా అనంతరం ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తుంటే కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ వివరాలను DIG కోయ ప్రవీణ్ మీడియాకు కూడా వివరించారు. DIG కోయ ప్రవీణ్ చాలా స్పష్టంగా వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా ఏదైతే దర్యాప్తులో బయటకు వస్తుందో వీళ్ళ చరిత్ర, వీళ్ళు ఏ విధంగా ప్లాన్లు చేస్తున్నారు, వీళ్ళు గతంలో ఎక్కడెక్కడ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు, అసలు వీళ్ళ ఇంట్లో ఎలాంటి సామాన్లు దొరికాయి, బాంబుల తయారీకి ఉపయోగించినటువంటి ఐటమ్స్ ఏం కనిపించాయి, ఇవన్నీ కూడా దర్యాప్తులో బయటకు వస్తుంటే పోలీసులు షాక్ అయిపోతున్నారు. నిజానికి ఒక పెను ప్రమాదం నుంచి తప్పించారని చెప్పాలి. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లకు వీళ్ళు కుట్ర పన్నారు. రైలు మార్గాలను పేల్చేందుకు కూడా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మ్యాపులు వారి ఇంట్లోనే దొరికాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, వీళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు, ఎలాంటి దాడులకు రూపకల్పన చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. వీరి ఇళ్లలో సోదాలు చేశారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో ఫ్యూయల్ ఆయిల్తో కలిపిన అమోనియం నైట్రేట్, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్, తర్వాత PETNతో నిండి ఉండే బాంబు, 20 కేజీల సూట్ కేసులో మరొక సూట్ కేసు ఏమో IED ఉంది, ఒక బాక్సు IED, తర్వాత గన్ పౌడర్లు లభించాయి, కొడవళ్ళు, టైమర్ల కోసం గడియార యంత్రాలు, ఫుల్ స్విచ్లు, అలాగే ప్రెషర్ స్విచ్లు, స్పీడ్ కంట్రోలర్స్, గ్యాస్ ట్యూబ్ అరెస్టర్లు, పేలుళ్ల సమయంలో గాయాలయ్యేందుకు ఉపయోగించే బాల్ బేరింగ్స్, నట్లు, బోల్ట్లు, బైనాక్యులర్లు, వాకీటాకీలు, రేడియో పరికరాలు, మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, కోడింగ్ పుస్తకాలు, చెక్ పుస్తకాలు, PETNతో నిండి ఉండే బాంబు, గన్ పౌడర్లు, డ్యాగర్లు, కొడవళ్ళు, ఇలా ఏవైతే బాంబుల తయారీకి ఉపయోగిస్తారో అనేక చోట్ల గతంలో బాంబు పేలుళ్లు జరిగినాయి. ఇలాంటి సామాగ్రితోనే అతి భయంకరమైనటువంటి పేలుళ్లకు పాల్పడ్డ పరిస్థితుంది. ఆ సామాగ్రి మొత్తం కూడా వీరి ఇళ్లలో సోదాలు చేస్తే లభించాయి. పేలుళ్లకు సంబంధించి అనేక చోట్ల వీళ్ళు గతంలో కుట్ర పన్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు అనేక చోట్ల అనేక ప్రధాన నగరాల్లో వీళ్ళు బాంబు పేలుళ్లు పాల్పడిన పరిస్థితుంది. కేరళలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇలా ప్రధాన నగరాల్లో, ఆయా రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లు చేసినటువంటి చరిత్ర వీళ్ళకుంది. వీళ్ళు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ఉన్నారు. కానీ ఏమాత్రం అనుమానం రాకుండా, ఏమాత్రం ఎవరికి చిక్కకుండా వీళ్ళు మారు పేర్లతో కూడా ఆయా ప్రాంతాల్లో నివసిస్తుంటారు. అక్కడ బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఎవరికి అనుమానం రాకుండా తమ పని తాము చేసుకుంటున్నట్టు బిజినెస్ చేస్తూ బిల్డప్ ఇస్తారు. ఒకడు ఏం చేస్తాడు, మొత్తం బట్టల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అనేక ప్రాంతాల్లో బట్టలు తీసుకుంటూ అమ్ముతూ కాలం గడుపుతూ ఉంటాడు. ఇంకొకతను ఒక చిల్లర దుకాణం పెట్టుకుంటాడు.
అంటే అక్కడ స్థానిక ప్రజానీకంతో మమేకమైపోయి సంవత్సరాలు ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నట్టు కనిపిస్తూ అంతర్గతంగా ఏం చేస్తున్నారు, ఇంట్లో ఉండి ఈ విధమైనటువంటి పేలుళ్లకు సంబంధించినటువంటి పరికరాలన్నీ సిద్ధం చేసుకోవటం, పేలుళ్ళు ఎక్కడ చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఏ నగరంలో చేయాలి, ఇవన్నీ కూడా పైనుంచి వాళ్ళకి డైరెక్షన్ వస్తూ ఉంటుంది. అది పాకిస్తాన్ నుంచి రావచ్చు, దుబాయ్ నుంచి రావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావచ్చు. సో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటువంటి శక్తులు బయట నుంచి వీళ్ళకి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా వీళ్ళు ఈ విధమైనటువంటి బాంబు పేలుళ్ల తయారీ, ఈ బాంబులు ఒకవైపు తయారు చేస్తూ ఏ ఏ సిటీస్లో ఎట్లా బాంబు పేలుళ్లు చేయాలి, జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలేంటి, ఇవన్నీ కూడా ముందుగా ఒక భారీ ప్లాన్తో వీళ్ళు పేలుళ్లకు పాల్పడుతున్నట్టుగా సమాచారం వస్తుంది. స్క్రీన్లో విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. గతంలో ఏవైతే బాంబు పేలుళ్లకు సంబంధించి వాళ్ళ అరెస్టులు జరిగాయో, బాంబు పేలుళ్లకు ఎలాంటి పరికరాలు ఉపయోగించారో అవన్నీ కూడా స్వాధీనపరుచుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాయచోటి ఉగ్రవాదుల అరెస్టు దర్యాప్తులో బయటపడుతున్నటువంటి నిజాలు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. 2 రోజుల కిందట అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్లు, వీళ్ళు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు. ఇద్దరు కూడా అల్ ఉమా ఉగ్రవాదులుగా పోలీసుల విచారణలో తెలిసింది. యుక్త వయసులోనే వీళ్ళు ఉగ్రవాదం వైపు అడుగులు వేసి దేశంలో అనేక చోట్ల రక్తపాతాన్ని సృష్టించారు. అనేక బాంబు పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఒకసారి లిస్టు మొత్తం నేను చెప్తాను. 1995 నుంచి 2011 వరకు చెన్నై, కర్ణాటక, కేరళలో అనేక బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా మదురైలో జరిగిన బాంబు పేలుడు కావచ్చు, ఎగ్మూర్లో పేలుడు వంటి అనేకమైన ముఖ్య కేసుల్లో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. 2011లో మంగళూరు బాంబు పేలుళ్ల కేసులో అబూబకర్ సిద్దికీ ప్రధాన నిందితుడు, మెహమ్మద్ అలీ కూడా అందులో ఉన్నాడు. బెంగళూరు మల్లేశ్వరంలో ఒక బాంబు పేలుడు మీకు గుర్తుండే ఉంటుంది, దాంట్లో కూడా వీళ్ళ ప్రమేయం ఉంది. 99లో బాంబుల తరలింపు సమయంలో జరిగిన పేలుడు సమయం కూడా మనకి గుర్తుంది, అక్కడ కూడా వీళ్ళు నిందితులుగా ఉన్నారు. పక్కా సమాచారంతో తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు రాయచోటికి వచ్చి వీళ్ళని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత రాయచోటి మొత్తం కూడా ఉలిక్కిపడింది. ఇన్ని రోజులు మనం ఉగ్రవాదులతో సహవాసం చేశామా, ఇన్ని రోజులు మన చుట్టుపక్కల ఉంటూ మనతోనే టైం స్పెండ్ చేస్తూ వీళ్ళు ఉగ్రవాదుల, వీళ్ళంత భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవాళ్ళ, ఈ విధంగా బాంబు పేలుళ్ళ చరిత్ర వీళ్ళకుందా, వీళ్ళు ఇంత మంచిగా నటించారా అంటూ వాళ్ళు షాక్ అయిపోతున్నారు. రాయచోటులో వాళ్లతో సంబంధం ఉన్నటువంటి ప్రజానీకం. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లకు అనేక సార్లు కుట్రలు పన్నారు. రైలు మార్గాలను పేల్చేశారు. ఇందుకు సంబంధించిన మ్యాపులు వారింట్లో దొరికాయి. 3 ప్రధాన నగరాలకు సంబంధించిన మ్యాపులు వాళ్ళ దగ్గర పెట్టుకుని పేలుళ్లకు సంబంధించినటువంటి పరికరాలు సమకూర్చుకుని బాంబు తయారీకి ఎలాంటి పరికరాలు అవసరమో, ఎలాంటి రసాయనాలు అవసరమో అవన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఇంట్లో ఒక మూలన జాగ్రత్తగా స్టోర్ చేస్తూ ఉన్నారంటే సరైనటువంటి సమయం చూసి పేలుళ్ళు చేద్దామని చెప్పి ఉద్దేశం వాళ్ళలో కనిపిస్తోంది. ఉగ్రవాద సాహిత్యం వాళ్ళ దగ్గర దొరికింది. అనేక బాంబు తయారీ పరికరాలు వాళ్ళ దగ్గర దొరికాయి. తర్వాత బాంబుల్లో ఉపయోగించేటువంటి ముడి పదార్థాలు వాళ్ళ దొరికాయి. తర్వాత కొడవళ్ళు కావచ్చు, పదునైన ఆయుధాలు కనిపించాయి, గన్లు కనిపించాయి. వీటన్నింటికి సంబంధించి పూర్తిగా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అనేక ఏజెన్సీలు కలిసి దీని మీద దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితుంది. వాళ్ళ ఫోటోలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి కుట్రకు పాల్పడ్డారన్నది కూడా ఇప్పుడు అర్థమవుతోంది. వీళ్ళ చరిత్ర మొత్తం ఒక్కసారి బయటకు తీస్తే గత 20 సంవత్సరాలుగా వీళ్ళు ఈ బాంబు పేలుళ్లలో నిమగ్నమై ఉన్నారు. ఉగ్రవాదం వైపు యుక్త వయసులోనే అడుగులు వేసి దేశంలో అనేక చోట్ల బాంబు పేలుళ్లు చేస్తూ పేర్లు మార్చుకుంటూ అనేక రాష్ట్రాల్లో మకాం వేసి ఎవ్వరికీ అనుమానం లేకుండా పేర్లు మార్చుకుంటూ ఇంట్లో వీళ్ళు బాంబు తయారీకి, ఉగ్రవాదం వైపు ఏ విధంగా ఎక్కడెక్కడ పేలుడు జరగాలని చెప్పి వ్యూహ రచన చేస్తూ ఉన్నారంటే వీళ్ళ మైండ్ సెట్ ఎంత దారుణంగా కలుషితం అయిపోయింది. ఉగ్రవాదం వైపు మళ్ళీ మన దేశంలో ఉంటూ, మన దేశ గాలి పీలుస్తూ, మన దేశ తిండి తింటూ, మన దేశం మీద వాళ్ళు జీవిస్తూ ఈ విధంగా మన దేశ పౌరుల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. అనేక కేసులు వీళ్ళ మీద ఉన్నాయి. పోలీసులు కూడా చాలాసార్లు ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు దొరకపోయేసరికి వదిలేశారు. చాలా సందర్భాల్లో అనేక బాంబు పేలుళ్ల కేసులకు పాల్పడి కూడా వీళ్ళు సురక్షితంగా బయట ఏ విధంగా తిరగలుగుతున్నారు, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, పోలీసులకు ఇంటెలిజెన్స్ కూడా పట్టుబడకుండా ఏ విధంగా వీళ్ళు కాలం గడుపుతున్నారు దేశం మొత్తం తిరుగుతూ. అంటే ఒకటే కనిపిస్తోంది ఏంటంటే అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో వీళ్ళు మకాం వేశారు. ఒక చోట పేలుళ్ళు చేస్తే మొత్తం 4-5 రాష్ట్రాల అవతలకి వెళ్ళిపోతారు. అక్కడ వేరే బిజినెస్లు పెట్టుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయి మేము ఇక్కడి స్థానికులం అని చెప్పి నమ్మించే విధంగా అక్కడ స్థానికులతో పూర్తిగా
ఒక్కటైపోతారన్నమాట. వాళ్ళు అక్కడ స్థానికంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అరే వీళ్ళు చాలా బాగా వ్యాపారం చేసుకుంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఉగ్రవాద మనస్తత్వం ఉంది, ఉగ్రవాదులు, వీళ్ళు ఉగ్రవాదులుగా మారి వీళ్ళు బాంబు పేలుళ్ళు చేసినటువంటి చరిత్ర ఉందని చెప్పి ఎవ్వరికీ అనుమానం రాదు. అంత బాగా నటిస్తారనమాట. సో తమిళనాడు నుంచి వచ్చినటువంటి అధికారులు పక్కా ప్లాన్తో, పూర్తి ఆధారాలతో వీళ్ళని పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితుంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళ చరిత్ర మొత్తం బయటకు తీస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 200 మంది ఉగ్రవాదుల్ని వీళ్ళు తయారు చేశారు. స్థానికంగా చాలామంది యువకుల్ని ఉగ్రవాదం వైపు మళ్లించి, అసలు ఉగ్రవాదం వైపు మళ్లించడానికి అనేక రకాల ప్రసంగాలు వాళ్ళకి ఇచ్చి, అసలు బాంబుల తయారీకి సంబంధించి ఏ విధంగా తయారు చేయాలి, దాన్ని ఏ విధంగా ఎక్కడి నుంచి ముడి సరుకును మనం తెప్పించాలి, ఎవరికి అనుమానం రాకుండా ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా 200 మందికి వీళ్ళు ఉగ్రవాదం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించారంటే దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ 200 మంది ఎక్కడున్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకోవడం కాదు, ఆ 200 మంది ఎక్కడున్నారో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. వీరి భార్యలను కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించిన పరిస్థితుంది. ఇంత దారుణంగా వీళ్ళు ఉగ్రవాదులుగా మారి విధంగా చేస్తూ ఉంటే వీళ్ళు భార్యలకి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా, ఇంకా స్పష్టమైనటువంటి ఆధారాలు సంపాదించే పనిలో పోలీసులు ఉన్నారు. సో అందుకనే వాళ్ళను కూడా 14 రోజుల రిమాండ్ పంపించినటువంటి పరిస్థితుంది. సో ఏదేమైనప్పటికీ రాయచోటులో ఉగ్రవాదుల లింక్ బయటపడేసరికి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళని కానీ పట్టుబడకుండా ఉండుంటే ఆల్రెడీ బాంబులకు సంబంధించినటువంటి ఆ పరికరాలు ఇంట్లో లభించాయి కాబట్టి చాలా సమీప భవిష్యత్తులోనే 1 నెల 2 నెలల్లోనే అతిపెద్ద బాంబు పేలుళ్లకు దేశంలో కుట్ర పన్నారు అన్నది ఇప్పుడు అందరికీ అర్థమైనటువంటి విషయం. ఈలోపే అరెస్టు జరిగింది కాబట్టి ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. లేదంటే మనం ఈ బాంబు పేలుళ్ల చరిత్ర ఒకసారి మనకు తెలుసు. హైదరాబాద్లో మక్కా మసీద్ పేలుళ్ళు కావచ్చు, దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళు కావచ్చు, లుంబిని పార్కు, గోకుల్ చాట్ బండార్, ఇవన్నీ పేలుళ్ళు జరిగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది అంగవైకల్యంతో ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు మనందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయడంతో, ఆ బాంబు తయారీ సామగ్రిని కూడా స్వాధీనం చేసుకోవడంతో అక్కడ స్థానిక ప్రజానీకం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇక దేశంలో ఉగ్ర కుట్ర జరిగే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంది. దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున దేశంలో సోదాలు చేస్తూ ఉన్నారు. ఆ సోదాల్లో భాగంగానే వీళ్ళు అరెస్ట్ అయ్యారనమాట. సో నిజంగానే వీళ్ళు ముందస్తుగా అరెస్ట్ కావడంతో దేశం కూడా ఒక ఊపిరి పీల్చుకున్న పరిస్థితుంది. ఇలాంటి ఉగ్రవాదులు, ఇలాంటి దేశద్రోహులు మన దేశంలో ఉంటూ మన దేశ ప్రజల్ని పొట్టను పెట్టుకుంటూ ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తూ బాంబు పేలుడు చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? నిశ్చితంగా పోలీసులు కూడా గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సోదాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి.